హాయ్ గైస్, ఈరోజు మనం సింపుల్గా మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ పొయ్యి వెలిగించి తగినంత ఆయిల్ వేసి మనం ముందే వేడి నీళ్ళలో నానబెట్టుకొని 5 మినిట్స్ తర్వాత అందులో ఉన్న వాటర్ని పిండిన మిల్ మేకర్ని అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్నాక పక్కన తీసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనకి అవైలబుల్గా ఉన్న వెజ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్ వేసి 5 మినిట్స్ మూత పెడితే అవి బాగా ఉడుకుతాయి. అవి ఉడికిన తర్వాత క్యాబేజ్ వేసి బాగా కలపాలి. క్యాబేజ్ ఉడికిన తర్వాత మనం ముందే వేయించి పెట్టుకున్న మిల్ మేకర్ని అందులో వేయాలి. వేసిన తర్వాత 2 మినిట్స్ అవి కూడా వేగిన తర్వాత రుచికి సరిపోయేంత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న రైస్ వేసి కొద్దిగా గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడితే ఇంట్లోనే మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. వీడియో చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.